ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన మ్యాథమెటిక్స్ 2 సబ్జెక్ట్లో ఉన్న ఒక ఈజియెస్ట్ అండ్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం అయితే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్గా 2 మార్క్స్ క్వశ్చన్లో అయితే వచ్చేస్తుంది. సో కాబట్టి ఈ ఇయర్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక ప్రాబ్లంలోకి చూస్తే, సో ఫైండ్ ద మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫర్ ద డేటా 6, 7, 10, 12, 13, 4, 12 అండ్ 16. సో ఈ ప్రాబ్లంలో చూసుకుంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్. సో మీన్ డీవియేషన్ అనగానే మనం 10th క్లాస్లో ఒకసారి రీకాల్ చేసుకుంటే మీన్, మీడియన్ అండ్ మోడ్. సో ఈ 3 గురించి మనం నేర్చుకున్నాం 10th క్లాస్లో. సో అదే ఇక్కడ కూడా వచ్చింది. సో కాబట్టి ఈజీగా సాల్వ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ సొల్యూషన్ అని రాసి, సో గివెన్ దట్ అని రాస్తున్నాను. సో గివెన్ దట్ అని రాసి ఆ ఇచ్చిన డేటాని నేను మళ్ళీ రాస్తున్నాను. సో 6, 7, 10, 12, 13, 4, 12 అండ్ 16. సో గివెన్ దట్ అని రాసి ఇచ్చిన డేటానే మళ్ళీ రాశాను. సో ఈ ఎగ్జామ్లో అయినా మ్యాథ్స్లో ఈ గివెన్ దట్ అని రాసి డేటా రాస్తే మనకు 1 మార్క్స్ అనేది ఈజీగా పడుతుంది. సో కాబట్టి ఇది 2 మార్క్స్ క్వశ్చన్ లాగా వస్తే మనకు హాఫ్ మార్క్ అనేది ఈజీగా ఇచ్చిన, సో క్వశ్చన్లో ఉన్న వాల్యూస్ని రాస్తే మనకు హాఫ్ మార్క్స్ అనేది ఈజీగా అలాట్ అయితే చేస్తారు. సో గివెన్ దట్ అని రాసిన తర్వాత ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఒక్క ఫార్ములా అనేది మీరు నేర్చుకుంటే మొత్తం ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో అదే డీవియేషన్ అబౌట్ మీన్. సో మీన్ యొక్క ఎండి, సో మీన్ డీవియేషన్ ఫార్ములా అంటారు. సో దాన్ని 1/n సిగ్మా i = 1 to n అండ్ మోడ్ xi మైనస్ x బార్. సో ఈ ఫార్ములాలో అన్ని వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే అయిపోతుంది. సో ఈ ఫార్ములాలో ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేది మీకు తెలియాలి. సో xi మైనస్ x బార్ ఉందిగా. సో ఇక్కడ xi అంటే ఈ వాల్యూసే 1, 2, 3, 4. సో ఈ వాల్యూస్ ఉన్నాయిగా 6, 7. సో వీటినే xi వాల్యూస్ అంటారు. అండ్ ఈ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం x బార్ ఫైండ్ చేయాలి. అండ్ n అంటే ఇవి ఎన్ని ఉన్నాయో సో వాటిని n అంటారు. సో ఇప్పుడు మీన్ని ఫైండ్ చేద్దాం. సో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మీన్ అంటే యావరేజ్. సో మీన్ అంటే ఏదైనా ఇచ్చిన ఆ డేటాలో ఆ డేటా అన్నిటిని యాడ్ చేసి యావరేజ్ చేయాలి. సో యావరేజ్ వాల్యూని మీన్ అంటాం. సో సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. సో ఇచ్చిన ఈ డేటాని, సో 6, 7, సో ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేసి ఎన్ని వాల్యూస్ ఉన్నాయో లెక్కెట్టి కింద బై చేస్తే మీన్ అనేది మనకు వచ్చేస్తుంది. సో సమ్ ఆఫ్ అంటే 6 + 7 + 10 + 12 + 13 + 4 + 12 + 16 బై ఎన్ని వాల్యూస్ ఉన్నాయి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 వాల్యూస్ అనేది ఉన్నాయి. సో అండ్ ఇప్పుడు వీటిని యాడ్ చేద్దాం. సో 6, 7, సో 6, 7, 13 అండ్ 23, 35, 48, 52. సో 52 అండ్ 64 + 16, 80. సో 80/8. సో 10. సో మీన్ అనేది మనకు యాడ్ చేసి బై చేస్తే వచ్చేసింది. సో అదే 10. సో మీన్ని మనం ఏమంటామంటే x బార్ అంటాం. సో x బార్ అంటే మీన్. సో x బార్ అంటే ఈజ్ నథింగ్ బట్ మీన్ అండ్ మీన్ వాల్యూ. సో x బార్ వాల్యూ వచ్చేసి 10. సో ఇప్పుడు మనకు xi వాల్యూస్ తెలిసింది, x బార్ వాల్యూస్ తెలిసింది అండ్ n వాల్యూస్. సో n అంటే ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో, అంటే టోటల్ 8 నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి n = 8. n అంటే 8 అండ్ x బార్ అంటే 10 అండ్ xi వాల్యూస్ అంటే ఇవి. సో ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో xi, సో మోడ్ xi మైనస్ x బార్. సో xi వాల్యూస్ వచ్చేసి ఇవే 6, 7, 10, 12 అండ్ x బార్ వాల్యూ వచ్చేసి మనం ఫైండ్ చేసింది 10. సో అప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో xi మైనస్ x బార్. సో xi అంటే 6. సో xi అంటే 6 - 10. సో 6 - 10
-4 వస్తుంది. బట్ మాడ్ ఉంది కాబట్టి అది +4గా మారుతుంది. ఎందుకంటే మాడ్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్గా మారిపోతుంది, అండ్ ప్లస్ ఉన్నా ప్లస్గానే మారిపోతుంది. సో కాబట్టి మాడ్ అంటేనే ప్లస్. సో 6 - 10 4, 7 - 10 3, 10 - 10 0, 12 - 10 2, 13 - 10 3, and 4 - 10 6, and 12 - 10 2, and 16 - 10 6. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ డేటా అనేది మనకు వచ్చింది. సో ఈ డేటాని కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ దానిలాగానే సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం అయిపోయింది మొత్తం ప్రాబ్లం. సో ఇప్పుడు మనకు 1/n. సో n వాల్యూ అంటే తెలిసింది 8, అండ్ xi అంటే కూడా తెలిసింది, అండ్ ఆ xiని ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసాం, అండ్ x బార్ వాల్యూ కూడా తెలిసింది. సో కాబట్టి ఏం చేస్తున్నానంటే 1/n. సో n అంటే 8, అండ్ సిగ్మా తీసేసి మోడ్ రాస్తున్నాను. సో డైరెక్ట్ మోడ్ 4 + 3 + 0 + 2 + 3 + 6 + 2 + 6 మోడ్. సో ఎస్, సో మోడ్ రాసి ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ అయితే చేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సాల్వ్ చేయాలి. సో 1/8 వస్తుంది, అండ్ వీటిని సాల్వ్ చేస్తే 4 3 7, 7 2 9, 9 3 12, 12 and 6 18, 20 26. సో 26 వచ్చింది. సో మోడ్ తీసేస్తే 26/8. సో 8 3s 24. సో ఇక్కడ 2 ఉంటుంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 0. సో 20 అవుతుంది. సో 20 కాబట్టి మళ్ళీ 2 రాస్తాం. సో కాబట్టి 4 ఉంటుంది, అండ్ మోడ్ ఉంది కాబట్టి మళ్ళీ 40 అయిపోతుంది. సో 40 అంటే 5. సో 8 5 40. సో MD మీన్ డీవియేషన్ ఈక్వల్స్ టు 3.25. సో ఇక్కడ వరకు మీరు రాస్తే మీకు కంపల్సరీగా 2 మార్క్స్ అనేది చాలా ఈజీగా పడిపోతుంది. అండ్ ఈ ప్రాబ్లం అనేది కొన్నిసార్లు 4 మార్క్స్ కూడా వస్తుంది కాబట్టి